ఎంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 17 మెడికల్ కాలేజీలని ప్రతి జిల్లాకు ఒకటి, అది కూడా గవర్నమెంట్ నడిపే విధంగా తన కార్యాచరణ రూపొందించుకుని పాస్బుక్ మీద మీ ఫోటో వేయించుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి పంచిపెట్టేవాడే కానీ ఎప్పుడు ఒకరి దగ్గర లాక్కునే వ్యక్తి కాదు. మరి ఈ స్కూల్స్ను కూడా వాళ్ళు పీపీపీ మోడల్లో వాళ్ళ సంబంధించిన నారాయణకో చైతన్యకో ఇంకోటికో ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నాను. మరి ఇది ఎవడబ్బు సొమ్ము అని మేము అందరికీ పంచుకుంటా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తి ప్రజలకు మేలు చేయాలి కానీ ఏదో మీ పార్టీకి వాళ్ళు ఏదో ఫండ్స్ ఇచ్చినారు, రేపు మీ రాబోయే మెంబర్ మాసిమ బాబు గారిని మాట్లాడాల్సింది. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ హాజరైన వైఎస్ గౌరవనీయులు మన కడప నగర మేయర్ ఆహ్వానం మేరకు ఆహ్వానితులైనట్టు పెద్దలు గౌరవనీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఇంత జనవాహినితో రచ్చబండ కార్యక్రమం సురేష్ అన్న గారి డివిజన్లో ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో ముందుకు నడిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాగా ఇంకా ఏమన్నా తీసుకొచ్చినట్లయితే గతంలో జరిగిన మేలు కన్నా ఇంకా ముందుకు కొనసాగి నిర్వహించడం జరిగింది. మనము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019 ప్రజలు మహాజ్ఞానులు, వారికి ఏ విధంగా ఓటుతో నాయకులను గద్దెలు దించాలో వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా 2000 మన బిడ్డలు చదువుకోవాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యం హాస్పిటల్ యొక్క పడిగాపులు కాసే పరిస్థితి పేదవారికి. ఒక్క ఆరోగ్యం చూపించుకునేదానికి ఏమాత్రం డాక్టర్లు ఈరోజు చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే రావాల్సిన బిల్లులే ఇంకా రాలేదని నెపంతో పేదలను బయటకు పంపించే కార్యక్రమం ఉంది. ఒక్క 5 ఏళ్ల పరిపాలనలోనే ఈ రాష్ట్రానికి దశ చూపించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టిన రోజు సందర్భంలో ఆయనకు ఘనంగా ఈరోజు 47వ డివిజన్కు సంబంధించి ఇక్కడున్న కార్పొరేటరు, ఇక్కడ మేయర్ అయిన శ్రీ సురేష్ గారి అధ్యక్షతన ఇక్కడ రచ్చబండ అనే కార్యక్రమం జరిగింది. సో ఆ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ అంజద్ బాషా గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు, సో అలాగే మిగతా కార్పొరేటర్లు, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీ నిత్యానంద రెడ్డి గారు, మిగతా కార్పొరేటర్లు, మిగతా ముఖ్య నాయకులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సో ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు కూడా అదే చరిత్రను మళ్ళీ తిరగరాసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 15,000 గ్రామాల్లో ఈ రచ్చబండ అనే కార్యక్రమాలు జరిగి అక్కడంతా కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా తప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా, ఎందుకంటే ప్రజలకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పదవీచ్యుతిని చేయడం నిజంగా కూడా దారుణం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇది దేశంలో ఏ రాష్ట్రంలోనో ఏ నాయకునికి కూడా జరగని విధంగా ఇంత పెద్ద ఎత్తున అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లోనూ, అన్ని రచ్చబండ కార్యక్రమాల్లోనూ పెద్ద ఎత్తున వందలాది మంది అందరూ కూడా ప్రజలు పాల్గొని వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి 5 ఏళ్లలో మనం చూసినాం. కరోనా కష్టకాలంలో కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ బాధపడకూడదు, ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి వైద్యము, వ్యవసాయం పైన ఫోకస్డ్గా పనిచేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే 3,65,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు జరగాలి అన్న ఉద్దేశంతో ఏదో దానికి ఉపయోగపడుతుంది,
దానికి తద్వారా రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది అన్న ఉద్దేశం దూరదృష్టితోటి అవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి. మనం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కరెక్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పడం జరిగిందో అవన్నీ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసినామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక మేనిఫెస్టోలో ఉండేటి అమలు చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా గ్రామ పంచాయతీ లెవెల్లో సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, ఇవే కాకోకుండా పోర్టులు అయితేనేమి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా మెడికల్ కాలేజీలు అయితేనేమి అన్నీ కూడా చరిత్రే అన్నమాట. చేసినవన్నీ చెప్పుకోలేకపోయినందువల్ల ఏమన్నా ఇటు జరిగిందో ఏమో కానీ మొత్తం పైన అన్ని అభివృద్ధి జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి నేనైతే భావిస్తాను అన్నమాట. సో తప్పకుండా ఇంత బాగా ఈ రాష్ట్ర అభివృద్ధిని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రచ్చబండ కార్యక్రమం అనేది అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. మొదటి తీర్మానంగా జగన్మోహన్ రెడ్డి గారిని పుట్టినరోజు సందర్భంలో ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రెండో తీర్మానము ఇప్పుడు ఇక్కడ చేసింది ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు తీర్మానం చేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అదే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి, పార్టీ దృష్టికి కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రచ్చబండ కార్యక్రమం చేసిన పరిస్థితి అన్నమాట. సో ఇదే కాకుండా ఇది ప్రతి నెలలోనూ 3వ ఆదివారం జరిగే రచ్చబండ కార్యక్రమం. సో జనం మాట జగన్ బాట అని చెప్పేసి, ఎందుకంటే జనంలో ఏదైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏదైనా గ్రామాల్లోనూ, వార్డుల్లోనూ, డివిజన్లను చేసిన తీర్మానాలను రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం వచ్చినా కూడా అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి. సో తప్పకుండా ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమాలు అన్నమాట. సో ఈ రాష్ట్రానికి మేలు జరగాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్నా మరొక్కసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దిశ మార్చాల్సిన పరిస్థితి ఇంకా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఈ 18 నెలల కాలంలో నిజంగా ఒక ఆర్థిక విధ్వంసమే కాదు అన్ని రకాలైన విధ్వంసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాది మంది, కోట్లాది మంది ఈరోజు పాల్గొని రచ్చబండ కార్యక్రమంలో చెప్తున్న పరిస్థితి అందరం కూడా చూస్తున్నాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఈ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కడప నగరంలో పండగ వాతావరణం ఏర్పడిందనమాట. ఎందుకంటే ఎవరైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు పండగ చేసుకుంటారు, సంక్రాంతి కానీ, బక్రీద్ కానీ, క్రిస్మస్ కానీ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నిజంగా పండగ వాతావరణంలో ఈరోజు కడప నగరంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ కడప నగరాన్ని అభివృద్ధి పరం చేసింది ఆనాడు ఆయన తండ్రి గారు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే, దాని తర్వాత ఈ కడప నగరంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ కూడా ఈ కడప నగర అభివృద్ధికి పాటుపడలేదు. అంతేకాదు ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి సచివాలయ వ్యవస్థ పెట్టి వాళ్ళ ఇంటికి వాలంటీర్ని పంపించి వాళ్ళకి సంక్షేమ పథకాలను వాళ్ళ ఇంటికి చేర్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంత సంబరాన్ని చేసుకోవడం నిజంగా మనందరం ఆనందించగం. రాబో కాలంలో మా నాయకుడికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించి మళ్ళా ముఖ్యమంత్రి ఇంతకు మించిన పరిపాలన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.